कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मंगलं कुरु। स्वामी स्वामी అబ్బా పొద్దున్నే ఈ శ్రీవారిని నిద్ర లేపడం పెద్ద యుద్ధంలా తయారైంది. రోజు కౌసల్య సుప్రజ రామ అని ఇలా పిలిస్తే ఎందుకు లేస్తాను? ప్రతి కాలంలో బామ నుంచి ఒబామా వరకు కోరేది ఒకటే చేంజ్. రోజు విని యుగ యుగాలుగా ఉంటున్న ఈ మేలుకొలుపు కాకుండా ట్యూన్ మార్చి భక్తులు ట్రై చేస్తే బాగుంటుందేమో పాపం. शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिकमे शरणम् करुणावरुणालय मालय मां भव। स्वामी లక్ష్మి లక్ష్మి ఏమైంది ఏమైంది ఏమిటిది? ఏముంది, ట్యూన్ చేంజ్ చేశానండి భక్తులు. ఇంకా సమయము మించిపోవచ్చున్నది. ఇంకా తొందరగా నిద్ర లేవండి స్వామి. రాత్రి తిరుపతిలో పెట్టిన ప్రసాదాలు కొంచెం ఎక్కువ అయ్యేసరికి మంచి నిద్ర పట్టేసింది. అందుకే చెప్తున్నాను, రోజు పొద్దున్నే అలాగా కైలాసం వరకు జాగింగ్కో బ్రహ్మలోకం వరకు వాకింగ్కో వెళ్ళి రండి, కాస్త యాక్టివ్గా తయారవుతారని. అయినా మీకెప్పుడు గుళ్ళలో గోపురాల్లో శిలా విగ్రహంలో స్థిరంగా ఉండడం అలవాటాయి. మరి మేమా వాకింగా? అంతా కలి ప్రభావం. అవును, ఈ మధ్యన నారదుడు కనిపించడం లేదేంటి? ఆల్ ఇండియా టూర్లో ఉన్నట్టున్నాడు స్వామి. ఇదిగో ప్రభు, నారదుడు మాటల్లోనే వచ్చాడు. నారద త్రిలోక సంచారి కదా, నీ భూలోక యాత్ర ఎలాగైంది? అక్కడ ఉగాది సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? విజయనామ సంవత్సర విశేషాలు కాస్త వివరంగా చెప్పవయ్యా, వింటాము. అరే ఏం చెప్పమంటావమ్మా, భూలోకంలో ఈ మధ్య అందరూ ఉగాది పండగలే కాదు, వెరైటీగా వ్యాలంటైన్స్ డేలు, నూతనంగా న్యూ ఇయర్స్ ఈవ్లు, హాయిగా హాలోవీన్ వీక్లు జరుపుకుంటున్నారు. అబ్బో కొత్త ట్రెండ్, ఏం చెప్పమంటారు? ఏం సారు మంచిగున్నావా? ఏమి నారదా, ఏంటది? స్వామి వారితో మాట్లాడే తీరేనా ఇది? చూసారా ప్రభు, నారదుని వేషము భాష్యము, ఆ మాటలో మార్పు అంతా చూస్తూనే ఉన్నాను. అంతా కలి ప్రభావం. అరే గుస్సా ఎందుకు సారు? వచ్చే ముందర ఒక వారం రోజులు హైదరాబాద్లో ఉండి వచ్చాను, అందుకే జర యాక్సెంట్ చేంజ్ అయినది. అది సరేనరదా, నీ చేతిలో తంబురా ఏమైంది? ఈ తంబురాకు బదులు ఆ నూతన వాయిద్యం ఏమైంది అది నారదా? ఇదా సారు, ఇది మార్కెట్లో లేటెస్ట్ సారు, ఐ తంబూరా అని యాపిల్ వారి ప్రోడక్ట్. ఆ మధ్య డబ్లిన్లో మంచి డీల్ పడితే హెచ్ఎంఈ మ్యూజిక్ షాప్లో కొన్నాను. అందుకేనేమో ఆ హెచ్ఎంఈ షాప్ దివాలా తీసింది. వారం మొత్తం భక్తుల కష్టాలు విని కోరికలు తీర్చి అలసిపోతున్నాను. వారాంతం నాకు కొంచెం విశ్రాంతి కావాలి దేవి. ఇంకా అదెట్లా వీలైతుంది సారు? మీరు వారమంతా విన్నది భారతదేశంలోని భక్తుల కోరికలు, మరి ఈ ఎన్ఆర్ఐ భక్తుల సంగతి ఏంటి? వాళ్ళకి వీలు దొరికేదే వీకెండ్స్లో కదా. ఎన్ఆర్ఐ భక్తుల వాళ్ళెవరు? అరే విదేశాలలో ఉండే భారతీయులమ్మా. ఎన్ఆర్ఐ అంటే నెవర్ రిటర్నింగ్ ఇండియన్స్ అని అర్థం. అది సరేనారా, ఈ ఎన్ఆర్ఐ భక్తులు నా గుడికి దర్శనానికే వస్తారో లేక పక్కనే ఉన్న కెఫేలో దోశలు తినడానికి వస్తారో ఎవరికి తెలుసు? అంతా కలి ప్రభావం. ఏది ఏమైనా మాకంటే నీ బ్రహ్మచారి జీవితమే బాగుందయ్యా. పురుషుడివి,
నారాయణ నారాయణ, ఎంత మాట! అనుభవించేవాడికి తెలుస్తుంది ప్రభు బ్రహ్మచారి జీవితంలో కష్టాలు. అమ్మవారు అలంకరించి పంపినట్టే అనుకుంటున్నారు స్వామివారు. నాకు తెలియనివా? మేము చూడనివా? అయితే ఒక పని చేయండి ప్రభు, ఒక్కరోజు భూలోకంలో బ్రహ్మచారిలా గడిపి చూడండి, మీకే తెలుస్తుంది. అమ్మ నారదా, మెలిగ పెట్టితివా? సరే, అట్లనే కానిమ్ము. ఎక్కడికి వెళ్ళమంటావు? మన ఐర్లాండ్లో డబ్లిన్లో ఒక రోజు గడిపి చూడండి ప్రభు. ఐర్లాండా? మాకేమో ఎప్పుడు భారతదేశంలో అవతారం ఎత్తడం అలవాటాయే. ఈ ఐర్లాండ్ అంతగా టచ్ లేదు నారదా. ఆ సంగతి నాకు వదిలేయండి ప్రభు. అక్కడ మనకి చాలా మంది దోస్తులు ఉన్నారు. అంతగా అవసరమైతే ఈ ఐఫోన్లో ఒక మెసేజ్ పెట్టండి, నేను చూసుకుంటాను. అటులనే కానిమ్ము. నిండా మునిగాక చలి ఏమున్నది? సరే దేవి, నేను భూలోకం వెళ్ళి వస్తాను మళ్ళీని. అంతా కలి ప్రభావం, నారదుని మహిమ. స్వామి స్వామి, భూలోకానికి బ్రహ్మచారిలో వెళ్తున్నారు, జాగ్రత్త, కొంచెం తొందరగా వచ్చేయండి వెనక్కి. నారాయణ నారాయణ. ఇది తీసుకుని ఏమిటి ఈ భూలోకము స్వర్గము వల్లే ఉన్నది. ఏమి సిటీ సెంటర్ అందము, ఏమి ఫీనిక్స్ పార్కు, ఏమి ఆ టెంపుల్ బారు. ఇక్కడ కూడా ఐసెక్క. I don't know when this bus is going to come. ఇంతకి ఆడ మగ. What? Guards ని పిలవమంటావా? What? Guards ని పిలవమంటావా? సాక్షాత్ గాడునేనమ్మా, విష్ణుమూర్తిని. అబ్బా, మెంటల్ కేస్ అనుకుంటాను పాపం. తమరి నామం ఏమిటి మాత? ఏం తిక్కగా ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? అదేనమ్మా మీ పేరు. ఇప్పుడే ఇండియా నుండి ఊడిపడినట్టున్నా, ఇంగ్లీష్లో వీక్ అనుకుంటా. నా పేరు మ్యాగీ. ఏమిటి మ్యాగీయా? అదేనయ్యా, నా పేరు మంగతాయార్. మోడ్రన్గా ఉంటుందని మ్యాగీ అని పెట్టుకున్నాను. ఇంతకీ నీ పేరేంటి? విష్ణుమూర్తినమ్మా. ఓ, విష్ అన్నమాట. ఆయన అస్తమాను అమ్మ తల్లి అని పిలవకు, నీ కంటికి తల్లిలా కనిపిస్తున్నానా? ఇంతకీ నీకేం కావాలి? నా వెనకాల ఎందుకు పడ్డావు? నాకు ఉండటానికి కాస్త జాగా చూపించి పుణ్యం కట్టుకో తల్లి. మీ గురించి ఆ లక్ష్మీదేవికి రికమెండ్ చేస్తాను. సర్లే, అసలే ఎకనామిక్ రెసిషన్లో ఉంది నా పొజిషన్. తెచ్చుకున్న జీతం నా మేకప్లకే సరిపోవట్లేదు. ఇవాళ ఉగాది కదా, చక్కగా పొట్టు చీర కట్టుకుని లక్ష్మీదేవికి ఉగాది పచ్చడి చేసి పెడితేనే కదా అనుగ్రహించేది అమ్మవారు. ఏంటి ఉగాది పచ్చడా? మా ఆయన యూకే వెళ్ళాడు, ఉంటే ఆయనే చేసేవాడు. ఏమిటి కలి ప్రభావం అండి, ఇంట్లో మగ మనిషి పచ్చడి చేయాలంట. ఇక్కడ అంతేనయ్యా, అంతా 50-50 చేసుకోవాలి. సర్లే, నీకంతగా ఉగాది పచ్చడి తినాలనుంటే సాయంత్రం మా ఇటా వారి ఉగాది సంబరాలకు వెళ్ళు, ఉగాది పచ్చడి వాళ్ళే పెడతారు. ఐటీఏ వారి ఉగాది ఫంక్షన్కి వెళ్తాను కానీ ఉండటానికి కాస్త జాగా సంగతి చెప్పు తల్లి. ఓ, నీకు రూమ్ కావాలి కదా? నా ఎదురుగుండా ఉండే బ్యాచిలర్స్కి ఈ బుద్ధ అవతారాన్ని అంటగడతాను, వాళ్ళ తిక్క కుదురుతుంది. సరే, ఆ ఎదురుగుండా ఉండే రెండో ఇంటి తలుపు కొట్టి మ్యాగీ పంపిందని చెప్పు. ఓకే వేష్, గుడ్ లక్, బాయ్. బాయ్. టింగ్ 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 టింగ్. ఎవరు? హూ ఇస్ దిస్? విష్ణుమూర్తినండి, రూమ్ కోసం వచ్చాను. ఓకే ఓకే, మీరేనా కొత్తగా ఇండియా నుంచి వచ్చింది? మ్యాగీ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పిందిలే. కమాండ్, మన ఫ్రెండ్స్తో పరిచయం చేస్తాను.
బై ద వే మై నేమ్ ఇస్ కృష్ణ, అందరు కృష్ణ అంటారు. వాడి పేరు ప్రకాశ్రావు, అందరూ వాడిని క్యాష్ అని పిలుస్తారు, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుందని. వాడి మేల్కొన్నంతసేపు ఆ జిందగీ వాడి ల్యాప్టాపే ప్రపంచం వాడిది, అంతా వరల్డ్ వైడ్ వెబ్. ఏమిటి ప్రకాశ్రావు అని చక్కగా ప్రకాష్ అని పిలవచ్చు కదా, ఇదేమిటో అస్సలు అర్థం కావట్లేదండి. బొత్తిగా క్యాష్ ఏంటి ర్యాష్ లాగా. సరే కానీ కృష్ణ మీరేం చేస్తుంటారు? వీడికి చిన్నప్పటి నుండి ఒక్కటే కోరిక, ఐర్లాండ్లో ఆంధ్రా మెస్ పెట్టి తెల్లవాళ్ళకి ఆవకాయ గోంగూర పచ్చడి రుచి చూపించాలని. ఐర్లాండ్ రానివాడు అసలు ఆంధ్రుడే కాడని వాడికి ఇచ్చి నమ్మకం. అసలు వీడు అమీర్పేటలో 5 లక్షలు ఖర్చు పెట్టి ఐర్లాండ్ వచ్చి పడ్డాడు. వీడికి వీసా ఎలా వచ్చిందో నాకు అర్థం అవ్వదు. అసలైతే మొత్తానికి కుక్కు అన్నమాట. ఇవాళ ఉగాది కదా, ఏం చేస్తున్నారు? చక్కగా ఉగాది పచ్చడి, ముద్ద పప్పు, ముక్కల పులుసు, నీ కోరికలు ఎక్కువగా వంకాయ కూర, కొబ్బరి పచ్చడి, అలాగే పులిహార బూరెలు, ఇంకా గడ్డ పొరుగుంటే చాలా బాగుంటుంది. ఏ వడియాలు ఉడుకులు వద్దు చీప్ అనుకున్నావా ఏంది? లేదండి. చూడు వీష్, నువ్వు ఈరోజు కొత్తగా వచ్చావు. మా రూమ్మేట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1 వింటున్నావా? వింటున్నాను. పొద్దున్నే లేచి భక్తి సంగీతాలు భజనలు పెట్టకూడదు. అదేమిటి? పొద్దున్నే లేచి సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం, బాలమురళి గారి భక్తి సంగీతాలు, ఘంటసాల గారి భగవద్గీత వింటారు కదా. ఉండవు. ఇంకా ఏ జనరేషన్లో ఉన్నావు బాస్? సరే కానీ రూల్ నెంబర్ 2 విను. వంతుల ప్రకారం వంట చేసుకోవాలి. ఈ సంవత్సరం అన్నా నువ్వు వంట చెయ్యి, వచ్చే సంవత్సరం నేను చేస్తాను, ఏమంటావు? ఏమిటి ఈ సంవత్సరం అంతా నేను వంట చెయ్యాలా? వచ్చే సంవత్సరం నువ్వు చేస్తావా? అంత గ్యాప్ ఎందుకు? చక్కగా హాయిగా పెళ్లి చేసుకోండి అయ్యా. అమ్మో పెళ్ళా? ఇప్పుడైతే మేము ఒక్కడమే వంట చేసుకోవాలి, అప్పుడైతే ఆ వచ్చే వాళ్ళకు కూడా వంట చేయాలి. అయినా కొన్నాళ్ళు ఈ బ్యాచులర్ లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వయ్యా. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవారు, ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక నీకో సీక్రెట్ చెప్తాను విని వీష్. వీడికి పెళ్లి కుదరట్లేదని తెలుగు matrimony.comలో అబద్ధ ప్రొఫైల్ పెట్టాడు, అయినా ఎక్కడ పిల్ల కుదరట్లేదు వాడికి. అదేం కాదు, పెళ్ళైతే ఫోనులోని పులిలాగా చేతిలో రిమోట్లా అయిపోతాము అని భయం, అది పరిస్థితి. రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. రే వద్దురా, వద్దురా సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారుదారి, నాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాడి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. Don't marry, hey, be happy, oh, don't marry, hey, be happy.
don't. ఇదేమిటో మరి వింతగా ఉంది. ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే పెళ్ళయ్యే వాళ్ళకి పల్లుడి తాతలా తయారవుతారు బాబు. సర్లే, రూల్ నెంబర్ 3 విను. మంత్కి 3 సార్లే స్నానం చేయాలి, ఓన్లీ ఆన్ సండేస్. అంతగా కావాలంటే డియోడ్రెంట్ కొట్టేసుకోవడమే. నీకు కావాలంటే పండగ రోజుల్లో స్నానం చేయొచ్చు. ఏమిటి, మీరు రోజు స్నానం చేయరా? ఐరిష్ వాటర్ వాళ్ళు వాటర్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆ వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అనవసరం ఖర్చు. ఈ రోజుల్లో అయినా అంత టైం ఎవరుకుంటుంది? రూల్ నెంబర్ 4 విను. నో, ఇంకా నా వల్ల కాదు. ఒక బ్యాచులర్కి ఇన్ని కష్టాలా? నారదుడు మాట నిజమే. లక్ష్మి, లక్ష్మి, ఇదిగో వచ్చేస్తున్నా. ఇది సరిగా ఏమిటిది? సమయం అవుతోంది. ఈ భూలోకం వెళ్ళిన స్వామివారు ఇంకా రారేమిటి? Open Gangnam Style. Gangnam Style. నారదా, ఎవరది? లక్కీ, నేను విష్ణుని. స్వామి మీరా? ఈ వేషం ఏంటి? లక్కీ అయిన పిలుపు ఏంటి? హాయ్, లక్కీ ఈజ్ బెటర్ దాన్ లక్ష్మి, యూనో. ఏమి నారదా, స్వామి వాళ్ళ ఈ మార్పు ఏంటి? ఏముంది తల్లి, స్వామివారు భూలోకంలో భరతనాట్యం బదులు బ్రేక్ డాన్సు, భక్తి సంగీతం బదులు జాజ్ మ్యూజిక్ విని వచ్చినట్టున్నారు. ఆ ఎఫెక్ట్ ఇంకా పోయినట్టు లేదు. మీరు కూడా కాస్త ట్రెండ్ మార్చి చూడవచ్చు కదా. అవునులే, స్వామివారికి విదేశీ యాత్రలు ఎక్కువయ్యాయి కదా, అందులో బ్రహ్మచారిలాగా. పోన్లే, నీ సలహా ప్రకారం నేను కూడా ట్రెండ్ మార్చి చెప్తానులే, చూస్తాను. నారదా, ఏమిటి నా లక్ష్మి అలా పడుకుందేమిటి? ఏముంది స్వామి, మీరు లక్కీ అని పేరు మాత్రమే మార్చారు, ఆవిడ పొజిషనే మార్చేశారు మీది. అంటే ఏముంది, మిసెస్ లక్ష్మీదేవి కాస్త మిస్టర్ పెళ్ళామై కూర్చున్నారు అమ్మవారు. అమ్మ నారదా, మాకే పెట్టావు పుల్లా. నారాయణ నారాయణ, ఎంత మాట స్వామి. నేను నిమిత్త మాత్రుణ్ణి, అంతా విష్ణుమాయ. స్వామి కంగారు పడకండి, నేనేమి పొజిషన్ మార్చాను. ఇది వైకుంఠం, భూలోకం కాదు. అయినా మీరు వెళ్ళిన ప్రదేశంలో విజయనగర సంవత్సర విశేషాలు ఎలా ఉంటాయో కాస్త చెప్తే వింటాను. చెప్పండి, కంగారు పడకండి. అవన్నీ చెప్పలేను, కానీ నీకు కావాలంటే www.vaikuntham.com అని వెబ్సైట్కి వెళ్ళు, అన్నీ నీకే తెలుస్తాయి. అంటే అది వెబ్ వరల్డ్ అని ఒక నూతన ప్రపంచంలే. అమ్మనారదా, ఒక్క పురుషోత్తముడు వెళ్తేనే, ఒక్కరోజు బ్రహ్మచారిగా వెళ్తేనే ఇంత మార్పు. తోడుగా ఆ బ్రహ్మదేవుడు మహేశ్వరుడు కూడా వెళ్ళి ఉంటే ఇంకేంటి నేర్చుకొని వచ్చి ఉండేవారో. నాకంతా అయోమయంగా ఉన్నది. ఏ మహాత్మో నారదాని వినోదం. నారాయణ నారాయణ, అయోమయం విష్ణుమయం. థ్యాంక్ యూ. గంగం స్టైల్. Open Gangnam Style. Gangnam Style. Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Gangnam Style. అయోమయం విష్ణుమయం నాటికలో విష్ణుమూర్తి డాక్టర్ సోమేశ్వరరావు గారు
లక్ష్మీదేవి, శ్రీమతి శశికళ. నారదుడుగా సతీష్ గారు, బ్యాచిలర్స్ రాజేష్ కేశవ్, జూనియర్ విష్ణుమూర్తి భరత్, మ్యాగీ అదేనండి మంగతయ్యారు, శ్రీమతి నీరజ.